పిరమిడ్ దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. చాలా బాగుంటుంది. పక్కన చూడండి ఎంత పెద్ద రాళ్ళు ఉన్నాయో. టెంపుల్ కూడా చాలా పెద్ద టెంపుల్. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తే. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి అఖండ జ్యోతి దీపారాధన చేస్తారు. చుట్టూ గ్లాసెస్ ఉంది, అంటే ఆరిపోకుండా చుట్టూ గ్లాస్తో తయారు చేశారు. ఇక్కడ ఒక్కసారి వెలిగిస్తే ఒక 1 ఇయర్ పాటు వెలుగుతూనే ఉంటుందంట ఇక్కడ టెంపుల్లో. ఒకసారి ఆయిల్ పోసినా కూడా 1 ఇయర్ వస్తుందంట, అంత పెద్దది అది. చూడండి, ఇది చుట్టూ వచ్చేసి ఆ పచ్చని చెట్లు ఇవన్నీ కూడా చూడండి. కింద వచ్చేసి అంతా కూడా వెంచర్స్. ఇక్కడ చాలా చాలా మంచిగా ఉంటుంది ఈ టెంపుల్. మీరు వెళ్ళినప్పుడు మహేశ్వరం దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పిరమిడ్ అని ఉంటుంది. పిరమిడ్ నుంచి బయటికి రాగానే ఆ రైట్ సైడ్లో ఉంటుంది ఇది టెంపుల్. చాలా బాగుంటుంది, ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. ఇప్పుడు పైనుంచి కిందికి దిగుతూ ఉన్నాను, టెంపుల్ పైనుంచి కింది వరకు. ఈ రాజశేఖర్ గారు అని మా ఫ్రెండ్, తను డైరెక్షన్ డిపార్ట్మెంట్, తను కూడా వచ్చాడు టెంపుల్ దగ్గరికి. ఇక చూడండి, గుడి అయితే మూసేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి రామ, లక్ష్మణ, సీత, ఆంజనేయ స్వామి ఉంటారు. అందరు కలిపి ఉన్న ఒక గుడి ఇది. తర్వాత ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి ఉంటాడు. ఓన్లీ ఆంజనేయ స్వామి విగ్రహం మాత్రం ఉంటుంది ఇక్కడ. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు దర్శనం చేసుకుంటే మీకు అర్థమవుతుంది ఎంత ప్రశాంతంగా ఉంటుందో. అంతేకాకుండా ఈ టెంపుల్ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా శ్రీరామనవమికి పూజ చేస్తూ ఉంటారు. చాలా అద్భుతంగా జరుగుతుంది శ్రీరామనవమి మహోత్సవాలు. చాలా చాలా బాగా జరుగుతాయి. ఆ టైంలో వస్తే, శ్రీరామనవమి టైంలో వస్తే మటుకు ఇంకా జనాలు కానీ క్రౌడ్ కానీ చాలా ఎక్కువ మంది ఉంటారు. నేరేడు చెట్టు ఉంది బయటకు రాగానే టెంపుల్లోంచి. ఆ టెంపుల్లోంచి బయటకు రాగానే నేరేడు చెట్టు ఉంది, చాలా ఎక్కువ కాయలు కాసింది. చూడండి, ఇంకా అక్కడ నేరేడు కాయలు కోసుకొని అలా తింటూ ఉన్నాను. ఎందుకంటే న్యాచురల్గా హెల్త్కి చాలా మంచిది నేరేడు పండ్లు. తెలుసు కదా, నేరేడు పండ్లు తినడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో. కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.